మే నెల 2వ తారీఖు పునీత అతనాసియస్ గారి పండుగ. శ్రీసభ పితామహుడు మరియు పండితుడైన అతనాసియస్ గారు క్రీస్తు శకం 297లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా యందు ఒక గొప్ప క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యను పొందిన వీరు మంచి భావాలు, ఉన్నత ఆశయాలతో పెరిగారు. తెలివి జ్ఞానములతో పాటు ఉత్తమ భక్తి విశ్వాసాలు కలిగి ఉండుటచే దైవ సేవకునిగా పనిచేయాలని డీకన్ పట్టాను పొందారు. వీరి పాండిత్యాన్ని ఎరిగిన అలెగ్జాండ్రియా మేత్రానులైన అలెగ్జాండర్ గారు అతనాసియస్ గారిని తమ కార్యదర్శిగా, వేదాంత సలహాదారునిగా నియమించారు. క్రీస్తు శకం 325లో నైసియా మహాసభలో తన బిషప్ తరపున అతనాసియస్ గారు పాల్గొని క్రీస్తులోని దైవ మానవ స్వభావాల యథార్థతను తిరుగులేని విధంగా దృఢపరిచారు. క్రీస్తు శకం 328లో తన 31వ ఏట అలెగ్జాండ్రియా పీఠాధిపతిగా ఎన్నికై 46 సంవత్సరాలు సుదీర్ఘ అపోస్తోలిక పాలనను ఆదర్శవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించారు. కానీ శ్రీసభకు వ్యతిరేకమైన ఏరియనిజం వారు కుట్ర పన్ని చక్రవర్తిచే అతనాసియస్ గారిని 17 సంవత్సరాలు పదవి భ్రష్టుల్ని చేసి దాదాపు 5 సార్లు దేశ బహిష్కారం చేయించారు. ఎన్ని జరిగినా క్రీస్తు దైవత్వాన్ని పరిపూర్ణంగా నమ్మి దానిని నలువైపులా ప్రకటించటలో అనేక అపాయాలు, హింసలు ఎదుర్కొని క్రీస్తు దైవ యోధుడుగా పేరుగాంచారు. వేదాంత శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రంగా రూపించి చెప్పగల సమర్థునిగా కీర్తింపబడ్డారు. అతనాసియస్ గారు తమ 76వ ఏట క్రీస్తు శకం 373 మే 2వ తేదీన విరోధులచే హత్యగావింపబడి వేదసాక్షి మరణం పొంది మహోన్నత మహనీయ పునీతునిగా విశ్వ శ్రీసభ గౌరవించేలా ప్రకటింపబడ్డారు. వీరు డీకన్గా ఉన్నప్పుడే క్రీస్తు మనుష్యవతార, మరణ, పునరుత్థానాలపై ఒక పుస్తకాన్ని మరియు ఏరియనిజం ఖండన చరిత్రను కూడా వ్రాశారు. ప్రతి ఒక్కరూ ఈ లోక సుఖాలకై పెంపర్లాడక వైరాగ్య జీవితంకు ప్రాధాన్యతనివ్వాలన్నదే వీరి అభిలాష. వీరి బంగారు మాట, చెడు చేయకుండా ఉండటమే న్యాయం అని కాదు, మంచి చేయకుండా ఉండటం కూడా చెడు చేసినట్లే అవుతుంది. న్యాయశాస్త్రం ప్రకారం ఏ విధంగానైనా అపరాధమే. పునీత అతనాసియస్ గారా, మా కొరకు ప్రార్థించండి.